మనం కట్ చేసే పరిస్థితి వస్తుంది. దట్ ఈస్ ది బ్యూటీ ఆఫ్ టెక్నాలజీ. ఇప్పుడు ఇంకొక పక్కన గూగుల్ ఒక ప్రోడక్ట్ తయారు చేశారు. ఆ ప్రోడక్ట్ మీరు చూస్తే సాయిల్ టెస్టింగ్ కూడా, సాయిల్ హెల్త్, ప్లాంట్ హెల్త్, క్రాప్ ఈల్డ్ కూడా తయారు చేసే పరిస్థితికి వచ్చారు. వేరియస్ అప్లికేషన్స్ ఉన్నాయి. విల్ టాక్. ఇలాంటి వండర్ఫుల్ అకేషన్లో గుర్తుంటుంది 11వ తారీఖున కలెక్టర్స్ కాన్ఫరెన్స్. అదే రోజున గూగుల్తో MOU చేశాం. దిస్ ఇస్ హిస్టారిక్ మూమెంట్. దట్ ఈస్ ఏ గుడ్ న్యూస్. మీకే కాకుండా రాష్ట్రానికి కూడా, రాష్ట్రం నుండి యువతకు కూడా. ఇప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు ఇంత మునిపే నేను చెప్పాను, 5వ తారీఖున మనం మొదటి కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెట్టుకున్నాం. ఆ రోజు అనేక సమస్యల మీద మనం చర్చించాం. ఒక దశ దిశ ఏ విధంగా పోవాలో మీ అందరికీ చెప్పడం జరిగింది. 6 నెలల్లో 2వ కాన్ఫరెన్స్ పెట్టుకున్నాం. ఆ రోజు మరీ చీకట్లో ఉన్నాం. ఇప్పుడు కొద్దిగా వెలుగు కనపడుస్తూ ఉంది, కానీ ఇంకా వెలుగులోకి రాలేదు. మనం ఆ పరిస్థితిలో వచ్చాం. నేను ఎప్పుడు చెప్పేవాడిని, రాష్ట్రం వెంటిలేటర్ పైన ఉందని. అక్కడి నుంచి అనేక విధాలుగా ఆలోచించి మొదటి విజయం మీరు చూస్తే ప్రజలు ఫ్రీగా ఎక్స్ప్రెస్ చేసే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు వస్తూ ఉంటే కూడా నేను దారిలో కనపడిస్తే ప్రజలు నవ్వుతూ మాకు స్వాగతం పలికారు. అంటే నవ్వుతూ స్వాగతం పలుకుతున్నారంటే దట్ ఇండికేట్స్ ఈరోజు మేము బాగున్నాం, భవిష్యత్తు పైన నమ్మకం ఉంది, మీరు జాగ్రత్తగా పనిచేయమని మమ్మల్ని హెచ్చరిస్తున్నారు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అయితే చాలా సవాళ్ళు ఉన్నా మీరు చూసినప్పుడు మీకు కూడా కలెక్టర్స్కి ఏమైనా జీతాలు వచ్చాయి. మీరు అప్పుడు కలెక్టర్స్ లేరు కాబట్టి మీకు తెలియదు, కానీ సీనియర్ ఆఫీసర్స్ కూడా 1వ తారీఖు జీతాలు రాలేదు. అక్కడి నుంచి జీతాలు 1వ తారీఖు ఇస్తున్నాం, పెన్షన్లు 1వ తారీఖు ఇస్తున్నాం. ఎవరైతే వర్క్ చేసిన ఎక్స్ ఎంప్లాయీస్కి కూడా, రిటైర్డ్ ఎంప్లాయీస్ కూడా పెన్షన్స్ అన్ని ఇవ్వగలిగాం. అదే సమయంలో డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా, డీఫంక్ట్ అయిన డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా కరెక్ట్ చేసి మళ్ళా దారిలో పెట్టే పరిస్థితికి వచ్చాం. అదే సమయంలో మీరు ఒకసారి చూస్తే రాష్ట్ర భవిష్యత్తును దెబ్బతీసే విధంగా అనేక తప్పులు జరిగాయి. నాకు కూడా ఆవేదన ఉంది, బాధ ఉంది, కసి ఉంది, కోపం ఉంది. కానీ అదే సమయంలో జాగ్రత్తగా చేయకపోతే ఇంకా డిమారలైజ్ అయ్యే పరిస్థితి వస్తుంది. కాబట్టి నేను ఎక్కడా కాంప్రమైజ్ కాను. బీ క్లియర్ ఆల్ ఆఫ్ యూ. మీలో కూడా సమర్థత పెంచుకోవాలి. తప్పు చేసిన వాడిని మాత్రం ఎట్టి పరిస్థితిలో చట్ట ప్రకారం శిక్షించాలి. తప్పులు జరగకుండా చేసే బాధ్యత ఈ అధికార యంత్రాంగం పైన ఉంది. ఆ విషయం మీరు అందరూ నోట్ చేసుకోవాల్సిందిగా మరొకసారి మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం. ఎందుకంటే మన బ్రాండ్ దెబ్బతినింది. 5 ఏళ్ళు బయట పోతే అవహేళన చేసే పరిస్థితికి వచ్చారు. అదే మళ్ళీ 6 నెలల్లో ప్రపంచం మొత్తం 1 by 1 మళ్ళీ వచ్చే పరిస్థితికి వచ్చారు. అంటే దీనికి కారణం విశ్వసనీయత, నమ్మకం. ఆ నమ్మకం ఉన్నప్పుడు పెట్టుబడులు వస్తాయి, డెవలప్మెంట్ జరుగుతుంది. ఆటోమేటిక్గా చాలా వరకు మనం అనుకున్న లక్ష్యాలు నెరవేర్చే పరిస్థితికి వస్తాం. అయితే ఇక్కడ నేను ఇటీవల కాలంలో మాట్లాడుతున్న స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అని. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, గవర్నమెంట్లో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లేకపోతే వ్యాపారాల్లో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ రాదు. మీరు కూడా వేగాన్ని పెంచాలి, స్పీడ్ పెరగాల్సిన అవసరం ఉంది. డెసిషన్ మేకింగ్ కూడా వన్స్ పాలసీ నిర్ణయించామంటే, మేము రాష్ట్రంలో అనేక రాష్ట్రాలు ఉంటే ఆ రాష్ట్రాలతో కంపేర్ చేసుకుని మన రాష్ట్రానికి పెట్టుబడులు ఏ విధంగా రావాలో పోటీ పడుతున్నాం. ఒక ఇన్వెస్ట్మెంట్ వచ్చింది, వాళ్ళు నెట్వర్క్ చేస్తున్నాం. ఈరోజు అమెరికాకు పోయి గూగుల్ ఆఫీసులో కూర్చోవాల్సిన అవసరం లేదు మనకు. ఎందుకు వెళ్తున్నాం? వాళ్ళని అట్రాక్ట్ చేయడానికి. ఈ ఊరు కాకపోతే పెట్టుబడిదారులకి ఇంకొక ఊరు అవుతుంది. కానీ అలాంటప్పుడు మనం కూడా ప్రోయాక్టివ్గా ఉంటే వస్తారనే ఉద్దేశంతో ఇవన్నీ చేస్తున్నాం. ఇక్కడ మీరు కూడా నేను మిమ్మల్ని ఒకటే కోరుతున్నా,
మీరు కూడా అలాంటి కలెక్టర్స్ అంతా మీరు పోటీ పడాలి. క్లియర్ కట్గా ఎస్టాబ్లిష్ చేస్తున్నాం. ఏ కలెక్టర్ పర్ఫార్మెన్స్ మీ నాయకత్వంలో మీ జిల్లాలో ఏం జరిగిందో చాలా స్పష్టంగా ఎస్టాబ్లిష్ చేస్తున్నాం. ఇట్ ఈస్ ఆపర్చునిటీ ఫర్ యూ, ఇట్ ఈస్ ఎ ఛాలెంజ్ ఫర్ యూ టు ప్రూవ్. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ మరొకసారి కోరుతున్నాం. అయితే మీరు మేము అందరం సమీక్ష చేసుకోవడానికి ఈ మీటింగ్ పెట్టుకున్నాం. నేను ఇంత మునిపే చెప్పాను, ముఖ్యమంత్రిగా 4వసారి నేను. కానీ మొట్టమొదటిసారి ఈరోజు నేను ఈ ఇబ్బందులని చూస్తున్నా. మామూలు ఇబ్బందులు కాదు, ఊహించని ఇబ్బందులు ఈరోజు రాష్ట్రంలో చూసే పరిస్థితికి వచ్చాం. ఇప్పుడే ఫైనాన్స్ మినిస్టర్ చెప్తున్నాడు 10 లక్షల కోట్ల రూపాయలు బకాయిలు, 1 లక్ష కోట్ల రూపాయలు దగ్గర ఇంకా బిల్స్ పే చేయాలి. ఇంకొక పక్కన ఆదాయం కూడా తగ్గిపోయే పరిస్థితి. ఎప్పుడు కూడా అభివృద్ధి జరిగితే అభివృద్ధి వల్ల సంపద వస్తుంది, సంపద వల్ల గవర్నమెంట్కి ఆదాయం వస్తుంది. మళ్ళీ ఇది ఒక సైకిల్. అది టోటల్గా మిస్ అయ్యే పరిస్థితి వచ్చింది. 10 లక్షల కోట్ల రూపాయలకి ఇప్పుడు బారో చేయాలన్నా FRBM పర్మిట్ చేసే పరిస్థితి లేదు. ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే భవిష్యత్తును కూడా అన్ని డిపార్ట్మెంట్లు అప్పులు తీసుకొచ్చారు. అవన్నీ ఒక పక్క అయితే 14th ఫైనాన్స్ కమిషన్, 15th ఫైనాన్స్ కమిషన్ 2 కమిషన్లు వచ్చాయి బైఫర్కేషన్ అయిన తర్వాత. 14th ఫైనాన్స్ కమిషన్ 14 నుంచి అమలులోకి వచ్చింది, 14-15 నుంచి ఆ ప్రాంతంలో. ఆ తర్వాత 15th కమిషన్ ఫైనాన్స్ కమిషన్ వచ్చింది. ఇంత తెలివి కూడా విచిత్రమైన తెలివి వీళ్ళకు. మనం అందరం ఆలోచిస్తుంటే ఇయర్లు ఎంత వస్తుందో ఆలోచిస్తాం, కానీ ఇంకా 2 ఏళ్ళు 24, 25, 25, 26 ఫైనాన్స్ కమిషన్ ఉంటుంది. తర్వాత కొత్త ఫైనాన్స్ కమిషన్ రిపోర్ట్ ఇవ్వాలి, గవర్నమెంట్ యాక్సెప్ట్ చేయాలి, దాని ప్రకారం మనకు డబ్బులు ఇస్తారు. 14th ఫైనాన్స్ కమిషన్ 22,112 కోట్లు మనం తీసుకుంటే 5 ఏళ్ళు వీళ్ళు వచ్చిన తర్వాత 62,000 కోట్లు 14th, 15th డ్రా చేశారు. 15th ఫైనాన్స్ కమిషన్ 24, 25, 25, 26 కూడా డ్రా చేసేశారు. ఈ 2 ఏళ్ళకు కూడా డబ్బులు వచ్చే పరిస్థితి లేదు. అంటే ఆపర్చునిటీ కూడా ఏ విధంగా ఎక్స్ప్లాయిట్ చేశారనేది ఒక ఎగ్జాంపుల్ ఇది. అది చూసినప్పుడు నాకే షాక్ వేసింది, ఎంత తెలివిరా వీళ్ళకని చెప్పి అనిపించింది మా ఫైనాన్స్ సెక్రటరీ చెప్పినప్పుడు. అంటే ఇప్పుడు ఒక పక్క సూపర్ 6 ఇచ్చాం, ఒక పక్క గవర్నమెంట్ రన్ చేయాలి, ఒక పక్క FRBM రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. కానీ ఒక్క ప్రజలు ఇచ్చినటువంటి విజ్డమ్ ఏంటంటే ఒక రైట్ డెసిషన్ తీసుకున్నారు. ఆ రైట్ డెసిషన్ 21 మందిని గెలిపించడం. నేను కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా మేము ప్రజలను అప్పీల్ చేసినప్పుడు ప్రజలను నమ్మి మా మీద విశ్వాసం పెట్టారు. అది ఈరోజు కేంద్రంలో వెంటిలేటర్ పైన రాష్ట్రానికి ఆక్సిజన్గా వాళ్ళు సప్లై చేసే పరిస్థితి వచ్చారు. కొంతవరకు నిలదొక్కునే పరిస్థితికి వచ్చాం. ఇవి ఒక ఎత్తు అయితే, ఇంకొక పక్కన భూ కబ్జాలు హాంట్ చేస్తున్నాయి. 60% ఆఫ్ కంప్లైంట్స్ ఆర్ ల్యాండ్ గ్రాబింగ్ ఆర్ అకౌంట్స్ మార్చేయడం, 22A మార్చేయడం, ఇవన్నీ కూడా 60% ఇవే ఉన్నాయి. నిన్నటి వరకు మద్యం మాఫియా దానికి ఒక సవాల్గా తయారైంది. ఇప్పుడిప్పుడే ట్రాక్లో పెడుతున్నాం, ఇంకా మీరు కూడా పెట్టాల్సిన అవసరం ఉంది. ఇసుక దోపిడీ ఇది ఒక పెద్ద సవాల్. ఫ్రీగా ఇసుక ఇస్తారన్నా అది అమలు చేయాలంటే ఒక పెద్ద సవాల్గా తయారయ్యే పరిస్థితి వచ్చింది. దీన్ని కూడా సెటిల్ చేస్తున్నాం. ఎట్టి పరిస్థితులు ఉపేక్షించాం. ఇప్పుడిప్పుడు గాడిలో పడింది, కానీ ఇంకా పూర్తిగా దీన్ని నర్చర్ చేయాల్సిన అవసరం ఉంది. ఇంకో పక్క గంజాయి, నేను ఇప్పుడే చెప్పాను, మొత్తం ఎక్కడికక్కడ రాష్ట్రం మొత్తం గంజాయి కానీ, ఇంకో పక్కన డ్రగ్స్ కానీ చాలా